నాగార్జున సాగర్ లో బీఆర్ఎస్ కి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గంలో సుమారు 200 మంది ముఖ్య నాయకులు బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ నల్గొండ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు సహా పలువురు పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో క్రమశిక్షణ లేకపోవడం, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి స్థానిక నాయకుడు కావడంతో ఆయనకు మద్దతివ్వాలని ఆలోచిస్తున్నామన్నారు. గ్రామాలు, మండలాల అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ను వదిలి వెళ్తున్నామని నేతలు స్పష్టం చేశారు. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మిత్రులు, సోదరులందరూ కూడా సరే పెద్దలు గారు పాపం నిన్నమన్నా పెళ్లి అడావుల్లో ఉండి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది అన్న. మేము ఎవరికి ఏం చెప్పుకోలేదు. ఎక్కడ మేము ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ఆలోచన ఇంకా పూర్తిగా చేయలేదు. తర్వాత మా కార్యకర్తలు అందరితో మాట్లాడి, ఇంకా మా ముఖ్య గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో, ఇంకా కొంతమంది మా సహచరులతో మాట్లాడి, ఒకవేళ అవతల పరిస్థితిని బట్టి ముందైతే రఘువీర్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తాం తప్ప ఇప్పుడే పార్టీలోకి వెళ్ళేటువంటి ఆలోచన కూడా ఇంతలో చేస్తలేమన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి గత 4-5 సంవత్సరాలుగా జెడ్పీటీసీ పదవి ఇచ్చినటువంటి నాకు టీఆర్ఎస్ పార్టీ మరి ఆ పార్టీకి రాజీనామా చేస్తూ నా జెడ్పీటీసీ కూడా ఈ రోజే నేను సీఈఓకు కాగితం పంపించడానికి హాలిడే ఉందని చెప్పినారు. 7వ తారీఖు నాడు జనరల్ బాడీ మీటింగ్ ఉన్నది, రేపు ఎల్లుండి 7వ తారీఖు నాడు. ఆ జనరల్ బాడీ మీటింగ్లో నా జెడ్పీటీసీ రాజీనామా పత్రాన్ని కూడా అక్కడ నేను సమర్పించేసి జెడ్పీటీసీని కూడా రాజీనామా కూడా ఆమోదింపజేసుకోవడానికి నా పత్రాన్ని అక్కడ. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, నాగార్జున సాగర్ లో కూడా సుమారు 200 మంది ముఖ్య నాయకులు రిజైన్ చేస్తున్నారు బీఆర్ఎస్ కి. రోజు రోజుకి బీఆర్ఎస్ ఇంకా సంక్షోభంలో కూరుకుపోతుందనుకోవచ్చా? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కల్లోలం మొదలైందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఆ యొక్క పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భం అయితే నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఖాళీనని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు దాదాపు ఒక 200 మంది వరకు కూడా ఆ యొక్క పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వీరిలో నల్గొండ జెడ్పీ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి పెద్ద సైదులు, అదేవిధంగా గుర్రంపోడు ఎంపీగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు, అదేవిధంగా పెదవూర జెడ్పీటీసీగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి, వీరి ముగ్గురు కూడా ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పారు. అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా మిగతా వారందరూ కూడా జాయిన్ కావాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ప్రణాళిక అంటూ లేకుండా పోయింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తిగా ఇప్పుడున్నటువంటి నాయకులు మొత్తం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చూస్తున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేస్తున్న దాఖలాలు లేవు. అందుకోసం ప్రెజెంట్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తూ ప్రజారాజకంగా పరిపాలిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే గ్రామం ఏ పదవిని ఆశించి కూడా పార్టీలో జాయిన్ కావడానికి వెళ్ళట్లేదు. కేవలం మా ప్రాంత అభివృద్ధి కోసమే మీ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని నిర్ణయించుకున్నాము. దానికి సంబంధించేసి మా పదవులు ప్రజెంట్ గా ఆ పార్టీ నుంచి పొందినటువంటి జెడ్పీటీసీ తదితర పదవులను కూడా మేము రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి విజయాన్ని కోసం మేము దోహదం చేస్తామని చెప్పేసి కూడా నాయకులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో నాగార్జున సాగర్ పార్టీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినంత మాత్రం బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ లో మధుమాయని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ పుల్లారావు.